అప్డేట్ చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోని కొట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి విజయం సాధించారు. 60 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు తెలుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోని కొట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు. 60 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు తెలుస్తోంది. మర్చిపోలేని రోజు, ఒక జీవితానికి మధురానుభూతి. ఈరోజు మన హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మున్సిపాలిటీలో 14వ వార్డులో నా భార్యని ఆరూరి విజయలక్ష్మి, సరికుప్పల నాగేశ్వరరావు, ఆమెని సరికుప్పల విజయలక్ష్మి గారిని 14వ వార్డు జనసేన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈరోజు జనసేన హుజూర్నగర్లో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, నల్గొండలో గెలిచిందంటే ఇది నాకు మా పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్. ఆయనపై నాకున్న పిచ్చికి పరాకాష్ఠకి ఇది నిదర్శనంగా భావిస్తున్నాను. జనసేన అడుగులు తెలంగాణలో పడాలని ఆయన కోరికకి నేను ఒక గిఫ్ట్ ఇచ్చానని భావిస్తున్నాను. నా భార్య పాపం గ్రూప్ 2 చదువుతానికి ప్రిపేర్ అవుతుంది. నేను దండం పెట్టి కాళ్ళు పట్టుకొని మరి నా భార్యని గ్రూప్ 2 చదువుతున్నా కూడా నా కోసం నా పిచ్చికి బలయ్యి ఆమె ఇది చేసింది. మా కష్టాన్ని ప్రజలు అందరూ పరిగణలోకి తీసుకొని జనసేన తెలంగాణలో గెలవడం అనేది ఒక ఆశ్చర్యంగా మీకు ఉంది. కానీ దాని వెనకాల నా కష్టం నాది, ఎంతో ఆయనపై ఉన్న ఇష్టం ఆయన ప్రజలకు తీసుకెళ్ళడానికి నిరంతరం పోరాటం చేశాను. నేను యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను, హుజూర్నగర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను ప్రెస్టేజ్గా తీసుకొని ఎట్లాగో ఆయన స్ట్రాటజీ ఎట్లా వాడిండో 100% స్ట్రైక్ రేట్గా కొట్టాలని నా నేరేడుచెర్ల మున్సిపాలిటీలో కూడా ఒక్కటే పెట్టుకున్నాం. టార్గెట్ ఖచ్చితంగా కొట్టాలనే కాన్సెప్ట్ తోటి ఖచ్చితంగా తీసుకొని నా భార్యను గెలిపించినందుకు నా 14వ వార్డు ఓటర్లందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం దేవుడికి ఒకసారి చిరకాల వాంఛ ఇది నాకు. ఇదే అవకాశం మా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాను జీవితాంతం. ఆయన బీఫామ్ మీద నా భార్యను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇది ఎమోషన్ అవుతున్నాను. యాక్చువల్గా నేనే ఒక స్పీకర్ని, నేనే ఒక ట్రైడర్ని, బట్ ఈరోజు నాకు ఆనందంతో ఉబ్బిపోతున్నాను. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోని కొట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి విజయం సాధించారు. 60 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, జనసేన బోని కొట్టింది. ప్రస్తుతం ఎవరైతే గెలిచిన అభ్యర్థి వాళ్ళ భర్త కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ఏంటి? రైట్ చందు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీ ఎలక్షన్లు ఏవైతే ఉంటాయో మున్సిపాలిటీ ఎలక్షన్ లో జనసేన పార్టీ అభ్యర్థి బోని కొట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న నేరేడుచెర్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో అయితే జనసేన పార్టీ అభ్యర్థి సరికొప్పల విజయలక్ష్మి అయితే విజయం సాధించినట్టు కూడా తెలుస్తుంది. 14వ వార్డులో తను పోటీ చేసింది. మొత్తంగా 29 ఓట్లతో మెజార్టీతో అయితే ఆమె విజయం సాధించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆమె భర్త జనసేన నాయకుడు భావోద్వేగానికి గురయ్యారు. సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా 14వ వార్డులో జనసేన అభ్యర్థి తన భార్యను నిలబెట్టాడు. తన జీవితంలో మర్చిపోలేని రోజు ఇది అని కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంలో నేరేడుచెర్లనే కాకుండా తెలంగాణలో జనసేన అడుగున నాంది పలికిందని కూడా తను పేర్కొన్నారు. శంకర్, అంటే తెలంగాణలో జనసేన గెలవడం అనేది నిజంగా చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే అక్కడ ఎంత 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళారో ఆ ప్లాన్తోనే నేను ఇక్కడ వెళ్ళాను, ఆయన భావాల్ని నేను ముందుకు తీసుకెళ్లాను, తెలంగాణలో అందరితో కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళానని చెప్పేసి విజయలక్ష్మి గారి భర్త అంటున్నారు. అంటే అదే విధంగా ప్రస్తుతం కౌంటింగ్ సరళికి సంబంధించి 60 ఓట్ల మెజార్టీతో గెలిచారు కదా, ఎలా సాగింది? రైట్ చంద్ర, అయితే మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొద్దిమేర కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొద్దిమేర ఉంటుంది, అలాగే బీఆర్ఎస్ ఆధిపత్యం కూడా ఉంటుంది. జనసేన అభ్యర్థి హుజూర్నగర్ నియోజకవర్గంలో గెలవడం అంటే అది ఆషామాషమైన పని అయితే కాదు. మొత్తంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం అది మొత్తం కూడా ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. అయినా కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలవడం అంటే అది అంత సాధారణమైన విషయం కాదు. అయినా కూడా 50
50 ఓట్ల మెజార్టీతో జనసేన పార్టీ అభ్యర్థి గెలిచాడు. అంటే అభ్యర్థి చెప్పిన పరిస్థితి ఏంటంటే మొత్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలని నేరేడ్చర్ల ఆ వార్డులో తీసుకెళ్లాను. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను తీసుకుని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలు తను ఆ వార్డులో చెప్పుకుంటూ అభివృద్ధికి సంబంధించిన పథకాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఏంటి అంటే ఆ విషయాలను కూడా తను ముందుకు తీసుకెళ్లారు. జనసేన సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లారు. అలాగే తను గెలిచిన తర్వాత తను ఏ పని చేయగలుగుతారు, ప్రజలకు ఎంత అందుబాటులో ఉండగలుగుతానని ప్రజలకు అర్థమయ్యే వివరంగా చెప్పి మరి తను ప్రచారం చేసిన పరిస్థితి కనపడుతుంది. అదే ఆదరణతో ప్రజలు కూడా తనని ఆశీర్వదించి జనసేన పార్టీ అభ్యర్థి అయితే పనిచేస్తాడు అని చెప్పేసి తనకి 50 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. చందు. రైట్ శంకర్. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు, ఒక జీవితానికి మధురానుభూతి. ఈరోజు మన హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడు జిల్లా మున్సిపాలిటీలో 14వ వార్డులో నా భార్యని అరూరి విజయలక్ష్మి, సరికుప్ల నాగేశ్వరరావు ఆమెని సరికుప్ల విజయలక్ష్మి గారిని 14వ వార్డు జనసేన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈరోజు జనసేన హుజూర్నగర్లో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, నల్గొండలో గెలిచిందంటే ఇది నాకు మా పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్. ఆయనపై నాకున్న పిచ్చికి పరాకాష్ఠకి ఇది నిదర్శనంగా భావిస్తున్నాను. జనసేన అడుగులు తెలంగాణలో పడాలని ఆయన కోరికకి నేను ఒక గిఫ్ట్ ఇచ్చానని భావిస్తున్నాను. నా భార్య పాపం గ్రూప్ 2 చదువుతానికి ప్రిపేర్ అవుతుంది. నేను దండం పెట్టి కాళ్ళు పట్టుకొని మరి నా భార్యని గ్రూప్ 2 చదువుతున్నా కూడా నా కోసం నా పిచ్చికి బలయ్యి ఆమె ఇది చేసింది. మా కష్టాన్ని ప్రజలు అందరూ పరిగణలోకి తీసుకొని జనసేన తెలంగాణకు గెలవడం అనేది ఒక ఆశ్చర్యంగా మీకు ఉంది. కానీ దాని వెనకాల నా కష్టం నాది. ఎంతో ఆయనపై ఉన్న ఇష్టం ఆయన ప్రజలకు తీసుకెళ్ళడానికి నిరంతరం పోరాటం చేశాను. నేను యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను, హుజూర్నగర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను ప్రెస్టేజ్గా తీసుకొని ఎట్లాగో ఆయన స్ట్రాటజీ ఎట్లా వాడిండో 100% స్ట్రైక్ రేట్గా కొట్టాలని నా నేరేడు జిల్లా మున్సిపాలిటీ